ఆదిలాబాద్ లో సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రారంభించారు. 5,328 రూపాయల మద్దతు ధరతో పూర్తి స్థాయిలో సోయాబీన్ పంటను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే అన్నారు. నెల రోజుల క్రితం సోయాబీన్, పత్తి పంటలు చేతికి అందినప్పటికీ కొనుగోలు ప్రారంభించుకోకపోవడంతో రైతులు 1,500 రూపాయల నష్టంతో ప్రైవేటుకు అమ్ముకున్నారని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలు పంట కొనుగోలుకు తోడ్పాటు అందించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. మార్కెట్లో మద్దతు ధర లేని కారణంగా రైతులు పండించినటువంటి ప్రతి పంటని మద్దతు ధరతో ప్రభుత్వాలతో కొనుగోలు చేయించి రైతులకు లాభం చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈరోజు ఆదిలాబాద్ మార్కెట్లో సోయా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ఉన్నటువంటి పరిస్థితులలో ప్రభుత్వాలు కొనుగోలు చేస్తే తప్ప రైతు మనుగడ కష్టమయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకంగా పత్తికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి వేల కోట్ల రూపాయలు ప్రభుత్వమే భరించి ఈరోజు కొనుగోలు ప్రారంభించిన సంగతి రైతులందరికీ తెలుసు. సోయాబీన్ విషయంలో కూడా రైతులు పండించిన పంట అంతా కూడా ఇంటికి వచ్చింది కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినటువంటి గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన సందర్భంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఇబ్బందులు అవుతున్నాయని అంటే ప్రత్యేకంగా మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసిన కేంద్రం పూర్తిగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నది కాబట్టి మీరు వెంటనే ఉత్తరం రాయాలని చెప్పిన సందర్భంగా మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరం రాసిన వెంటనే కేంద్రం నుండి ప్రత్యేకంగా తెలంగాణ కొరకు మొట్టమొదటిగా అనుమతులు ఇవ్వాలని పోయినటువంటి సందర్భంలో దేశం మొత్తం మీద కూడా ఈరోజు కొనుగోలు కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం, రైతులు ఇబ్బందులలో ఉన్నారు. ప్రభుత్వాలు మానవతా దృక్పథంతో రైతుల్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానిలో భాగంగానే ఇటు పత్తి కానీ సోయాబీన్ కానీ కొనుగోలు చేయడం జరిగింది.